చేసుకోవడానికి సర్వీస్ ప్రిన్సిపల్ యూజ్ అవుతది. మీకు కేవలం సర్వీస్ ప్రిన్సిపలే థర్డ్ పార్టీ టూల్‌కి ఎందుకు యూజ్ అవుతదంటే, వాటి నుంచి సర్వీస్ ప్రిన్సిపల్‌కి మనం ఏమైతే క్లయింట్ వాల్యూ, క్లయింట్ సీక్రెట్ ఇట్లాంటి వాల్యూస్ డిఫైన్ చేసుకుంటామో, అవి అథెంటికేషన్‌గా థర్డ్ పార్టీ అథెంటికేషన్‌గా మనకి యూజ్ అవుతాయన్నమాట. సో, ఈ ఈ మన అజ్యూర్ నుంచి థర్డ్ పార్టీకి మిడిల్‌లో మనకి అథెంటికేషన్ అయ్యేదేంటంటే, ఆ సీక్రెట్ వాల్యూ, సీక్రెట్ ఐడీ, ఈ క్లయింట్ వాల్యూ ఉంటాయి కదా! ఇవి మనకి అథెంటికేషన్‌గా మనకి యూజ్ అవుతాయి. అండ్ మెయిన్ ఎంట్రా ఐడీలో మనం మెయిన్‌గా మనం చూడాల్సింది ఐడెంటిటీ మేనేజ్‌మెంట్. డేటాబేస్ కూడా రాసాను. బిల్లింగు మళ్ళీ మర్చిపోనేమో. సో, ఐడెంటిటీ మేనేజ్‌మెంట్ ఉంటది. సో, ఐడెంటిటీ మేనేజ్‌మెంట్‌లో మనకి ఆహ్, మెయిన్ 3 పారామీటర్స్. ఒకటి ఐడెంటిఫికేషన్, సెకండ్ వన్ అథెంటికేషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆథరైజేషన్. ఐడెంటిఫికేషన్ అంటే తెలుసు. జస్ట్ మన ఐడెంటిఫికేషన్ ఎట్లా అంటే మన డెసిగ్నేషన్ బట్టి అయితే ఆఫీస్‌లో పర్సనల్ అయితే మన నేమ్‌ని బట్టి మన ఐడెంటిఫై అనేది చేస్తారు. సో, మనకిక్కడ ఎంటర్ ఐడీకొచ్చేసరికి ఐడెంటిఫికేషన్ అనేది మన యూజర్ నేమ్ లేదు మెయిల్ అనుకోవచ్చు. ఇట్లా మన యూజర్ నేమ్ గాని, ఇట్లా మన మెయిల్ అడ్రెస్ కానీ ఇట్లా ఉంటదనమాట. అథెంటికేషన్ ఎట్లా ఉంటది? పాస్‌వర్డ్. మన పాస్‌వర్డ్ మనం కరెక్ట్‌గా ఇస్తే మనకి అథెంటికేషన్ అవుతది. సో, మనకి ఐడెంటిఫికేషన్ వచ్చేసరికి యూజర్ నేమ్, అథెంటికేషన్‌కొచ్చేసరికి పాస్‌వర్డ్ మెయిన్ అండ్ ఆథరైజేషన్. ఆథరైజేషన్ అంటే మనకెట్లా ఉంటది? హ్మ్. ఆథరైజేషన్. అజ్యూర్ సర్వీసెస్‌కి ఆర్ ఎనీ సర్వీసెస్‌కి మన ఏదన్నా సర్వీసెస్‌కి మనకి యాక్సెస్ ఉందా లేదా? యాక్సెస్ ఉందా లేదా అని చెప్పేదే ఆథరైజేషన్. మనకు ఆథరైజేషన్ వర్క్ అవ్వాలంటే మనకేముండాలి? యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? ఈ ఎంట్రా ఐడీలో 2 టైప్స్. 2 టైప్స్ అని చెప్పలేము. 4 టైప్స్ ఉంటది సర్వీస్‌ని బట్టి. కొన్ని సర్వీసెస్ 4 టైప్స్ అలౌ చేస్తాయి. ఇంపార్టెంట్ కాదు ఇది. కానీ తెలుసుకుంటే మంచిదని చెప్తున్నాను. అదేంటిదంటే 4 టైప్స్ ఆఫ్ ఈ అథెంటికేషన్స్ ఎట్లా ఉంటాయంటే అకౌంట్‌కి ఉంటది. అకౌంట్‌కి బేస్ చేసుకొని చేస్తాము. అండ్ సాస్‌కి జనరేట్ సాస్ చూసాం కదా! సేమ్ సాస్‌కి అది ఇది సిమిలర్‌గా ఉంటది. సాస్‌కి బేస్ చేసుకొని ఉంటది. అండ్ రిమైనింగ్ ఇది మేనేజ్డ్ ఐడెంటిటీ అండ్ సర్వీస్ ప్రిన్సిపల్. ఈ 2 బేస్ చేసుకొని ఉంటదన్నమాట. ఇది ఆహ్, నెక్స్ట్ ఈ ఈ ఆథరైజేషన్‌లో మనకెట్లా యాక్సెస్ అనేది మనం దేని సాస్‌కిన్ బేస్ చేసుకొని మనము ఆహ్, ఏడీఎఫ్ నుంచి బ్లాబ్‌కి కనెక్ట్ అవుతున్నామా? ఐ మీన్ ఏడీఎల్ఎస్ ఈజ్ ఉంటది. ఆ! ఈ ఈ యాక్సెస్ ఆథరైజేషన్ అనేది మనం ఏడీఎఫ్ నుంచి ఏడీఎల్ఎస్‌కి ఈ టైప్స్‌లో దేన్ని బేస్ చేసుకొని, సర్వీస్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని అవ్వచ్చు, మేనేజ్డ్ ఎంట్రీ బేస్ చేసుకొని అవ్వచ్చు, సాస్‌కి అకౌంట్‌కి బేస్ చేసుకొని అవ్వచ్చు. మనము జనరల్‌గా మనకి 2 టైప్స్‌లో కనెక్ట్ అవుతారు. ఒకటి సాస్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకోటి మేనేజ్డ్ ఐడెంటిటీ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది అజ్యూర్ సర్వీస్ టు సర్వీస్ కాబట్టి. సర్వీస్ ప్రిన్సిపల్ మనకెప్పుడొస్తుందంటే డేటాబేస్‌లో వస్తది. సో, సర్వీస్ ప్రిన్సిపల్ అనేది మనం డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు, సర్వీస్ ప్రిన్సిపల్ నుంచి ఎట్లా కనెక్ట్ అవ్వాలనేది నేను చూయిస్తాను. అండ్ సాస్‌కి యూజ్ చేసుకొని, అండ్ అకౌంట్‌కి యూజ్ చేసుకొని ఎట్లా కనెక్ట్ అవ్వాలని కనెక్ట్ అవ్వాలని మనం చూద్దాం. చూడొచ్చు. అండ్ ఇంకోటి యూఐ అంటే లాగిన్ అయ్యుంటే బాగుండేది. కొన్ని గ్రూప్స్ అని, రోల్స్ అని, కాంట్రిబ్యూటర్స్ ఉన్నాయి. చూసేవాళ్ళం. ఏ లేకపోతే ఒక కార్డ్ చెప్తా అండి. నాదే పర్సనల్ కార్డ్. ఇన్ కేస్ ట్రై చేస్తా అంటే ఒక 1 మినిట్‌లో. అర్థం కాలేదు శ్రీనివాస్ గారు ఏంటి? హలో! ఆ! నాదే ఒక పర్సనల్ కార్డ్ ఉందండి. దానికి నాకు తెలిసి ఇంటర్నెట్ యాక్సెస్ అంటే అది ఇంతకుముందు అవ్వలేదు కదా! అది హ్మ్. ఉందనుకుంటాను కార్డ్‌కి. ఒక 1 చేద్దాం. మినిట్‌లో ట్రై చేస్తారంటే చేయండి ఒకసారి అకౌంట్ క్రియేషన్. ఓకే. చేద్దామండి. హలో! ఆ!
ఒకసారి నేమ్, కార్డ్ హోల్డర్ నేమ్. శ్రీనివాస్ అంటే ఇట్లా ఓకే. కార్డ్ నెంబర్ 4160 4160 4160 2115 2115 2753 2753 8749 8749. ఓకే. ఎక్స్పైర్స్ 327 అండి 327 327. సివివి 709 709. 09 అవును. ఓటీపీ అండి. ఓటీపీ 749 749 184 84. సేమ్ అండి. కుడ్ నాట్ ఆథరైజ్ దిస్ పేమెంట్ మెథడ్. లేకపోతే ఇంకొక కార్డ్ చెప్తాను చూడండి. ఓకే. ఒక్క నిమిషం ఉంది. హ్మ్. లేకపోతే ఇది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎట్లా ఆన్ చేయాలో ఏమన్నా ఐడియా ఉందా అండి మీకు? మెసేజ్ ఏదో పెట్టాలి. ఒక నెంబర్ ఉంటది. లాస్ట్ టైమ్ నేను అట్లానే చేశాను. ఒకసారి నెంబర్ తెలియదు, ఓకే. గుర్తులేదు గానీ నెంబర్‌కి ఒక్క మనం నిమిషం అండి. ఇక్కడనే హ్మ్. మెసేజ్ వచ్చింది. అంటే వాట్సాప్‌లో ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్. చూడు. ఇది అవుతలేదండి. ఇంకొక అంటే క్రెడిట్ కార్డ్ ఉంది. దాని మీద ఆల్రెడీ క్రెడిట్ ఆన్‌లైన్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఉంటది కదండీ! హ్మ్. ఒకసారి 6529 నేమ్ శ్రీనివాస్ అండి మళ్ళీ. ఓకే. కార్డ్ నంబర్ 6529 6529 1500 1500 0086 0086 8002 8002. అవును. ఇన్వాలిడ్ కార్డ్ నెంబర్ వాలిడ్ వస్తుంది. 7 ఇన్వాలిడ్ కార్డ్ నెంబర్ వస్తుంది. ఒకసారి చూడండి 6529 6529 1500 ఆ! 00 హ్మ్. 0086 హ్మ్. 8002 హ్మ్. సేమే ఉందండి. క్రెడిట్ కార్డా? అవునవును. తీసుకోవట్లేదేమో క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డే అలౌ చేస్తుంది. యాక్చువల్లీ ఫాలోయింగ్ కార్డ్స్. ఓకే అండి. రేపు ఎలా అయినా ట్రై చేసి మీకు అకౌంట్ ఆ! డీటెయిల్స్ పంపుతాను. ఓకే. ఓకే. క్రెడెన్షియల్స్. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ మెసేజ్ పెడితే మనము ఎలక్ట్రానిక్ మెసేజ్ అంటే ఒకసారి అది ఎనేబుల్ చేయడానికి ట్రై చేస్తా అండి. ఇప్పుడు ఇది ఉంది కదా! ఓకే. దానికి ట్రై చేస్తాను. ఓకే. ఓకే. ఓకే అండి. మీరు కంటిన్యూ చేయండి అది క్లాస్. ఓకే. ఓకే. థాంక్ యూ. సో, ఇది మనం మేనేజ్డ్ ఐడెంటిటీ మనం ఒకవేళ లాగిన్ అయ్యుంటే చూసాము ఆల్మోస్ట్. ఓకే. మళ్ళీ మేనేజ్డ్ ఐడెంటిటీలో 2 టైప్స్ ఉంటాయి మనకి. ఒకటి సిస్టమ్ అసైన్డ్ మేనేజ్డ్ ఐడెంటిటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూజర్ అసైన్డ్ మేనేజ్డ్ ఐడెంటిటీ.
సో ఇవి ఎట్లా వర్క్ అవుతుందంటే సిస్టమ్ అసైన్డ్ ఎట్లా వర్క్ అవుతుందంటే 1-to-1 సర్వీస్ మాత్రమే వర్క్ అవుతది. అంటే ఏడీఎఫ్ నుంచి డేటాబ్రిక్స్‌కి లేదా మళ్ళీ ఇంకొక మనం ఏడీఎఫ్ నుంచి వేరే సర్వీసెస్ దేనికన్నా కనెక్ట్ అవ్వాలంటే, మళ్ళీ మనం ఇంకో సిస్టమ్ అసైన్డ్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఇది ఒకే మేనేజ్డ్ ఐడెంటిటీతో మనకి వన్ టు మెనీ సర్వీసెస్ అనేది కనెక్ట్ అవ్వడానికి పాసిబుల్ ఉండదు. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటిదంటే, సిస్టమ్ అసైన్డ్ మేనేజ్డ్ ఐడెంటిటీ అనేది మనం ఇన్ కేస్ ఏమన్నా బ్లాబ్‌లో మనం నిన్న అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం స్టోరేజ్ అకౌంట్. ఇన్ కేస్ మనం ఒకవేళ డిలీట్ చేసుకుంటే స్టోరేజ్ అకౌంట్‌ని అది ఎప్పుడైతే డిలీట్ అవుతదో ఆటోమేటిక్‌గా దాంతో పాటు సిస్టమ్ అసైన్డ్ అనేది కూడా డిలీట్ అయిపోతది. సో, ఈ 2 డ్రాబ్యాక్స్ వల్ల మనం యూజర్ అసైన్డ్ మేనేజ్డ్ ఏంటి అనేది ప్రిఫర్ చేస్తాం. అంటే దేనితో కంపేర్ చేసుకున్నప్పుడు అంటే సిస్టమ్ అసైన్డ్ కంటే మనం యూజర్ అసైన్డ్ మేనేజ్డ్ ఏంటి అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే వన్ టు మెనీ ఉంటది. అండ్ ఇన్ కేస్ మనం ఏదన్నా ఒక సర్వీస్ డిలీట్ చేసుకున్నా కూడా ఇది డిలీట్ అవ్వకుండా ఉంటది కాబట్టి సో, మాక్సిమం యూజర్ అసైన్డ్ మేనేజ్డ్ ఏంటికి మనం ప్రిఫర్ చేస్తాం. ఈ యూఐ లెవెల్‌లో చూద్దాం అనుకున్నాం ఈరోజు. ఓకే. అండ్ ఈ సర్వీస్ ప్రిన్సిపల్ అనేది మనం డేటాబేస్‌కొచ్చినప్పుడు మనం ఎట్లా క్రియేట్ చేస్తాము, ఎట్లా కనెక్ట్ చేస్తాం అనేది చూద్దాము. అండ్ ఈ అకౌంట్ సాస్‌కి సర్వీస్ ప్రిన్సిపల్ మొత్తం డేటాబేస్ నుంచి ఎట్లా కనెక్ట్ అవుతాం అనేది మనం చూద్దాం. దీన్నే మనం డేటాబేస్‌లో ఏమంటామంటే మౌంటింగ్ అంటాం. అంటే ఏడీఎల్ఎస్‌కి మౌంట్ అయితేనే కదా మనము ఆ డేటా అనేది రీడ్ చేసుకునేది. సో, ఆ మౌంటింగ్ మెథడ్‌లో ఈ 3 టిప్స్ యూజ్ చేసుకొని మనం డేటాని ఎట్లా రీడ్ చేసుకుంటాం అనేది అక్కడ చూద్దాం. అండ్ హ్మ్. అంటే నెక్స్ట్ వినీత్ గారు మౌంటింగ్ ఇన్ ద హ్మ్. సెన్స్ అంటే బ్లాబ్ స్టోరేజ్‌లో ఉన్న డేటాని డేటాబ్రిక్స్‌తో యాక్సెస్ చేయడానికి ఇవి యూజ్ చేస్తామా? అవును. ఏడీఎల్ఎస్‌లో ఉన్న డేటాని అది ఏదన్నా ఏడీఎల్ఎస్‌లో ఉన్న డేటాని మనము రీడ్ చేయడానికి అంటే ఫెచ్ చేసుకోవడానికి అంటారు. లేదా కొంతమంది ఫెచ్ చేసుకోవడానికి అంటారు కదా! సో, అక్కడికెళ్ళి యాక్సెస్ ఉండి ఓకే. ఆ ఫైల్స్‌ని రీడ్ చేయడానికి కానీ, ఫెచ్ చేయడానికి కానీ మనం మామూలుగా దాన్ని ఏమంటామంటే ఎట్లా కనెక్ట్ అవుతా ఉంటారు మౌంటింగ్. మామూలుగా. ఆ కనెక్ట్ ఓకే. అయ్యే దాన్ని టెక్నికల్ టర్మ్స్ మనం ఏమంటాం మౌంటింగ్ అంటాం. మౌంటింగ్‌కి ఏవేవి ఓకే. ఓకే. సపోర్ట్ చేస్తది? అకౌంట్‌కి అనేది ఒకటి సపోర్ట్ చేస్తది. సాస్‌కి ఓకే. యూజ్ చేసుకొని సారీ. సాస్‌కి యూజ్ చేసుకొని మనం కనెక్ట్ అవ్వచ్చు. అట్లాగే మేనేజ్డ్ సర్వీస్ ప్రిన్సిపల్ అనేది ఓకే. యూజ్ చేసుకొని మనం కనెక్ట్ అవ్వచ్చనమాట. ఎస్‌పీఎన్ అంటాము సర్వీస్ ప్రిన్సిపల్ ఓకే. నేమ్ అన్నట్లు. హ్మ్. సో, ఈ ఓకే. మౌంటింగ్ మెథడ్స్‌లో ఈ 3 మెథడ్స్ యూజ్ చేసుకొని మనం కనెక్ట్ అవుతాం. మనం ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తామంటే ఎస్‌పీఎనే యూజ్ చేస్తారు బయట. మనకి డెవ్‌లో మనం ఏదైనా పీఓసీలు గాని, డెవ్‌లో ఏదైనా టెస్టింగ్ పర్పస్ చేసుకోవడానికి ఎక్కువగా మాక్సిమం అకౌంట్‌కి యూజ్ చేస్తాం. సాస్ కూడా యూజ్ చేయం గానీ, అకౌంట్‌కినే ఎక్కువ ప్రిఫర్ చేస్తామనమాట. అట్లా. ప్రొడక్షన్‌లోకొచ్చేసరికి సర్వీస్ ప్రిన్సిపల్. నిన్న అడిగారు గదా! మనకి సింగిల్ సైన్ ఇన్ దేని బేస్ చేసుకొని ఉంటదంటే, సర్వీస్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని. మనకి ఒక సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసిస్తాడు. ఆ సర్వీస్ ప్రిన్సిపల్‌కి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటది గదా! దాన్ని బేస్ చేసుకొని మనం లాగిన్ అవుతాం. అట్లా. అండ్ మనకు ఓకే. ఓకే. లాగిన్ మెథడ్స్ ఇంకోటి కూడా ఉంటది. ఎట్లా అంటే ఆహ్, డేటాబ్రిక్స్ డేటాబ్రిక్స్‌కి కూడా మనం యూజర్స్ ఇట్లా చేసుకోవచ్చు. సో, ఈ ఎంటర్ ఐడీలో పర్ యూజర్ కూడా మనం లాగిన్ అవ్వచ్చనమాట. అట్లా. కొంతమంది ఏం చేస్తారంటే మాక్సిమం యూజర్‌కి ఎస్‌పిన్ యాడ్ చేస్తారు అథెంటికేషన్‌గా. యూజర్ ఇస్తారు. ఆ యూజర్ నుంచి మనకు అథెంటికేషన్ ఎట్లంటే సర్వీస్ ప్రిన్సిపల్ ఇస్తారు. సో, ఎక్కువ అట్లా యూజ్ చేస్తారనమాట. అది. అండ్ ఇంకా ఇవన్నీ మనం ఈరోజు చూసేవాళ్ళం. ఒకవేళ స్వరూప్ గారొస్తే రేపు చూద్దాం. అండ్ డేటాబ్రిక్స్ బిల్లింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో గ్రూప్స్ ఉంటాయి. అది కూడా యూఐలో వచ్చినప్పుడు చూద్దాము. గ్రూప్స్‌కి ఎట్లా పాలిసీస్ అసైన్ చేస్తాము అదన్నీ. అండ్ ఆహ్, నేను ఒకవేళ ఆర్‌బ్యాక్ డేటాబ్రిక్స్ చూసాం కదా! బిల్డింగ్ సో, తర్వాత ఆర్‌బ్యాక్ దీంట్లో కూడా కవర్ అవుతది. అండ్ స్కోప్ ఆఫ్ పర్మిషన్స్ గుర్తుంది కదండీ దీంట్లో. హలో! చెప్పండి. స్కోప్ ఆఫ్ హలో! పర్మిషన్స్ అనేవి చూసాం కదా! మనం ఎట్లా ఫస్ట్ టెనెంట్ ఉండాలి స్కోప్ ఆఫ్ పర్మిషన్స్‌కి. అవునవును. ఆ! నెక్స్ట్ ఇట్లా స్కోప్ పర్మిషన్స్ ఎట్లా అంటే ఒక యూజర్‌కి హై లెవెల్ అనేది టెనెంట్ అంటే మేనేజ్‌మెంట్ లెవెలు. తర్వాత దాని కింద సబ్‌స్క్రిప్షన్స్ లెవెలు. దాని కింద రిసోర్స్ గ్రూప్ లెవెల్ అండ్ దాని కింద సర్వీస్ లెవెల్ ఉంటదన్నమాట. సో, ఇది ఒక యూజర్‌కి మనం ఇన్ ఈ ఈ ఈ హైరార్కీ బేస్ చేసుకొని మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఎంటర్ ఐడీలో కూడా సేమ్. అండ్ కమింగ్ టు డేటాబ్రిక్స్ బిల్లింగ్
డేటాబ్రిక్స్ బిల్లింగ్ మనకి మెయిన్‌గా మనకి దేన్ని బేస్ చేసుకొని ఉంటదంటే యూసేజ్. రిసోర్స్ యూసేజ్ మనం ఎంతైతే రిసోర్సెస్ అంటే క్లస్టర్ అని చెప్పొచ్చు. రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి మనకి? క్లస్టర్ ఉంటది. సో, ఈ మనకి క్లస్టర్‌లో మనకి ఏముంటాయంటే ఫ్యామిలీ టైప్స్. ఏ క్లస్టర్ మనం యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి మెయిన్ చార్జ్ ఉంటది. జస్ట్ సెలెక్ట్ చేసుకున్నంత మాత్రం మనకి బిల్లింగ్ పడతదంటే లేదు. పర్ యూసేజ్. యూసేజ్ బట్టి ఉంటది. యూసేజ్ బట్టి మనకి ఎట్లా ఉంటదంటే బిల్లింగ్ 1 అవర్‌కి మినిమమ్ కాలిక్యులేట్ చేస్తారు. 1 అవర్ నుంచి. అండ్ ఇన్ కేస్ మనం 1 అవర్ కంటే తక్కువ అట్లా 10 మినిట్స్, 20 మినిట్స్ అట్లా యూజ్ చేస్తే కొన్ని రీజియన్ బేస్డ్ ఉంటది. రీజియన్ బేస్డ్ బిల్లింగ్ కూడా ఉంటది. అది రీజియన్ బేస్డ్ బిల్లింగ్ ఎట్లా అంటే సేమ్ మళ్ళీ ఈ ఏ మనము సెలెక్ట్ చేసుకున్న క్లస్టర్ టైప్స్‌ని బట్టి ఈ ఫ్యామిలీ టైప్స్ ఏముంటాయి? స్టాండర్డ్ లేదా జనరల్ లేదా స్టోరేజ్ లేదా మెమరీ ఆప్టిమైజ్డ్. సో, వీటిని బేస్ చేసుకొని మనకి ఈ ఫ్యామిలీ టైప్స్‌ని బేస్ చేసుకొని ఉంటది. అండ్ వీటిల్లో గూడా మళ్ళీ ఎక్స్ కానీ, ఎక్సెల్ కానీ, 2x లార్జ్ అని గానీ, ఇట్లా ఉంటదనమాట. సో, ఈ ఈ ఈ రిసోర్సెస్ లోడ్ బేస్ చేసుకొని, ఫ్యామిలీ టైప్ బేస్ చేసుకొని ఉంటది. ఇవి సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన మనకి బిల్ అనేది జనరేట్ అవ్వదు. యూసేజ్ మనం ఎంతైతే యూజ్ చేస్తామో, ఇప్పుడు 1 జీబీ కన్సిడర్ మనకి 1 జీబీ ఒక పైప్‌లైన్ ఉంది. 1 జీబీ డేటాతో ఒక పైప్‌లైన్ రన్ అవుతుంది. ఇది ఎంతసేపు రన్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 అవర్స్ రన్ అవుతుంది. 4 అవర్స్ రన్ అవుతుంటే ఈ 4 అవర్స్‌లో మనకి బిల్లింగ్ దేనికి పడతదంటే, మనం ఒకవేళ స్టాండర్డ్ పిక్ చేసుకుంటే స్టాండర్డ్‌లో ఏది చూజ్ చేసుకుంటామో 2x అయితే 2x. ఈ స్టాండర్డ్ 2xకి ఈ 4 అవర్స్‌కి బిల్ పడతది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మినిమమ్ చార్జెస్ అనేవి ఐపీ అడ్రెస్‌కి ఉంటాయి. వీనెట్‌కొచ్చేసరికి మెయిన్ ఐపీ అడ్రెస్‌కి పడతది. అంటే సబ్‌నెట్ లెవెల్ మనము డిఫైన్ చేసుకుంటాం గదా! పబ్లిక్ ఐపీస్ ఇన్ని, ప్రైవేట్ ఐపీఎస్ ఇన్ని అని. సో, అట్లా వీనెట్ సబ్‌నెట్స్ అని పెట్టుకోండి. ఈజీగా అర్థమవుతది. ఈ సబ్‌నెట్ లెవెల్ అనేది బిల్ జనరేట్ అవుతది. మాక్సిమం బిల్ జనరేట్ అయ్యేది మనకి యూసేజ్. యూసేజ్ పర్ క్లస్టర్. క్లస్టర్‌లో మనకి ఏ ఫ్యామిలీ టైప్స్ స్టాండర్డ్, జనరల్ అవి బేస్ చేసుకొని అవుతది. అండ్ నెక్స్ట్ ఈ వీనెట్, సబ్‌నెట్స్ అని ఇది బేస్ చేసుకొని అవుతదనమాట. ఇట్లా ఉంటది దాని బిల్లింగ్. అండ్ ఈ బిల్లింగ్ మళ్ళీ మనకి సర్వర్‌ల సోర్స్ చెప్పేస్తే ఆల్ పర్పస్ ఉంటది. దాంట్లో టైప్స్. పర్పస్ క్లస్టర్స్, జాబ్ క్లస్టర్స్ అండ్ సర్వర్‌లెస్ ఉంటది. సో, మనం సర్వర్‌లెస్ యూజ్ చేస్తే ఏందంటే, సర్వర్‌లెస్‌లో మెయిన్ ఉన్న అడ్వాంటేజ్ బిల్లింగ్ పరంగా చెప్తున్నాను. పర్ జాబ్ అంటే పర్ జాబ్ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కన్సిడర్ మన నలుగురమే మా టీమ్‌లో ఉన్నాము. మన నలుగురం 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ రన్ చేస్తున్నాము. సో, అక్కడ నేను రన్ చేసిన జాబ్ ఎక్కువ బిల్ జనరేట్ చేస్తుందా? లేతే శ్రీనివాస్ గారు చేసిందా? లేపోతే మనీష్ గారు రన్ చేసిన జాబ్ ఎక్కువ బిల్ జనరేట్ చేస్తుందా? అనేది పర్ యూజర్ లేదా యూజర్ పర్ టీమ్‌మేట్. సో, దీన్ని బేస్ చేసుకొని గూడా మనం సర్వర్‌లెస్‌లో బిల్లింగ్ అనేది చూడొచ్చనమాట. అండ్, ఇంకా 30 డేస్ రమేష్ గారు లాస్ట్. ఆ! చెప్పండి. ఇది లాస్ట్ అయిపోయిన తర్వాత అడుగుతాను. ఆ! అర్థం కాలేదండి. ఏంటి? అంటే ఇది కంప్లీట్ చేయండి. ఇది కంప్లీట్ చేసినంకలో ఇక్కడ చిన్న డౌట్ ఉంది. అది అడుగుతానని. ఓకే. ఓకే. అండ్ దీంట్లో ఇంకోటి లాస్ట్ 30 డేస్ చూడొచ్చు. అండ్ లాస్ట్ 90 డేస్ చూడొచ్చు. అండ్ పర్ జాబ్ చెప్పాను కదా! పర్ జాబ్ చూడొచ్చు. పర్ క్లస్టర్ ప్లస్ పర్ టీమ్‌మేట్ చూడొచ్చు. అండ్ హ్మ్. పర్ జాబ్ క్లస్టర్, పర్ టీమ్‌మేట్ చూడొచ్చు. పర్ నోట్‌బుక్ కూడా చూడొచ్చు. యెస్. పర్ నోట్‌బుక్ కూడా మన సర్వర్‌లో ఎట్లైనా చూడొచ్చు. అదే మనము ఆల్ పర్పస్ కానికొస్తే, ఈ బిల్లింగ్ అనేది మనకెక్కడ కనిపిస్తదంటే, అజూర్ కాస్ట్ మేనేజ్‌మెంట్‌లో కనిపిస్తది.
అజూర్ కాస్ట్ మేనేజ్మెంట్‌లో మనం చూడొచ్చు. కానీ దీంట్లో ఎట్లా చూడొచ్చంటే, కేవలం రిసోర్స్ వరకే చూడొచ్చు. అంటే ఒక డేటాబేస్ ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తే, ఆ ఓవరాల్ వర్క్ స్పేస్‌లో మనకి ఎంత బిల్ జనరేట్ అయిందనేది మాత్రమే చూడొచ్చు. కానీ పర్ యూజర్‌కి, పర్ టీమ్మేట్‌కి లేదా పర్ జాబ్‌కి, పర్ 30 డేస్‌కి ఎంత కాలిక్యులేట్ అయింది అనేది మనం చూడలేము. అదొకటి డ్రాబ్యాక్. కొన్ని కండిషన్స్‌లో మనం ఎట్లా చూడొచ్చంటే, పర్ క్లస్టర్ చూడొచ్చు. యెస్. పర్ క్లస్టర్ అనేది చూడొచ్చు. అండ్ జాబ్ క్లస్టర్స్ అనేవి సేమ్ మనము ఆర్కెస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఇది ఏడీఎఫ్ కాస్ట్ మేనేజ్మెంట్‌లోనే ఉంటది. అండ్ సర్వర్‌లెస్ అయితే బిల్స్ ఇట్లా చూడొచ్చు. కాస్టింగ్ ఇట్లా చూడొచ్చు. అండ్ రీజియన్ బేస్డ్ బిల్లింగ్ కొన్ని ఉంటది. అంటే తక్కువ అంటే హ్మ్, ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటదంటే ఒక రీజియన్ ఉంటది. గుర్తు రావట్లేదు. నేను చూసి చెప్తాను. రీజియన్ బేస్డ్ బిల్లింగ్ అనేది చాలా మినిమమ్ 2, 3, 4 ఉంటదేమో అంతే. అట్లా ఉంటదన్నమాట. శ్రీనివాస్ ఏదో డౌట్ అడుగుతున్నారు ఒకసారి. కాదండి. ఇప్పుడు ఇక్కడ మీరు సర్వర్‌లెస్‌లో పర్ జాబ్, పర్ యూజర్ ఆర్ లాస్ట్ 30 డేస్ ఇలా చూస్తామని చెప్పారు కదా! హ్మ్. అప్పుడు జాబ్ క్లస్టర్స్ జనరల్‌గా జాబ్ క్రియేట్ అయిపోయినప్పుడు, జాబ్ ఎండ్ అయినప్పుడే ఎండ్ అవుతాయి కదా! ఇన్ కేస్ అవును. హ్మ్. జాబ్ క్లస్టర్స్ అనేటివి. అప్పుడు అవును. మరి ఇక్కడ రెండిటికి డిఫరెన్స్ ఏందండి? వేటికి? జాబ్ క్లస్టర్‌కి, సర్వర్‌లెస్ దానికి. ఈ అంటే జాబ్ మేజర్ క్లస్టర్స్ డిఫరెన్స్ ఏంది అనేవి దీనికి? మనం ఓకే. అదే అన్నా గదా! ఈ జాబ్ క్లస్టర్స్ అనేవి మనం అటాచ్ చేసుకుంటాం గదా! ఏడీఎఫ్ నుంచి కానీ లేదా ఇంకొక సర్వీస్ ఓకే. నుంచి కానీ మనము పూల్ చేసుకున్నప్పుడు, పూల్‌లో కానీ మనం ఏడీఎఫ్ నుంచి ఆర్కెస్ట్రేషన్ పెట్టుకున్నప్పుడు, ఇవి రన్ అయ్యి మనకి జాబ్ కంప్లీట్ అవ్వంగానే మళ్ళీ టెర్మినేట్ అవుతాయి. ఓకేనా? అదే గదా మీరంటుంది? ఓకే. ఓకే. టెర్మినేట్ లేదండి. అయిపోద్ది. ఇక్కడ ఆ! టర్మినేట్ అయిపోతాయి కదా! ఇన్ జనరల్‌గా. అవును. అంటే ఇప్పుడు జాబ్ క్లస్టర్ ఇన్ ద సెన్స్ అంటే ఒక జాబ్ క్రియేట్ అయినప్పుడు స్టార్ట్ అవుతది క్లస్టర్. మళ్ళీ ఎండ్ స్టార్ట్ అవుతది. అయిపోయేసరికి ఓకే. మళ్ళీ జాబ్ క్లస్టర్ టర్మినేట్ అయిపోతది కదండీ! అవుతది. అవును. కరెక్టేనా అండి నేను చెప్పేది? కరెక్టే. అవును. హ్మ్. ఆ! అయితే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంది ఇక్కడ ఆల్ పర్పస్ జాబ్ క్లస్టర్‌కి, సర్వర్‌లెస్ దానికి? అంటే ఇన్ డే కాస్ట్ మేనేజ్మెంట్ కాకుండా ఇన్ జనరల్‌గా డిఫరెన్స్ ఏంది? ఇన్ జనరల్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇది మనము యూఐ లెవెల్‌లో క్రియేట్ జేసుకోవచ్చు. సో, ఆర్కెస్ట్రేషన్ అంటే ఎట్లా అంటే మనము ఏడీఎఫ్ నుంచి మనము అటాచ్ చేసుకోవచ్చు. మనకు ఆల్ పర్పస్ కావాలా, మనకి జాబ్ క్లస్టర్స్ కావాలా అని. ఇక మెయిన్ డిఫరెన్స్ ఏందంటే జాబ్ ఓకే. క్లస్టర్స్‌లో మనము యూఐ లెవెల్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఏది డేటాబ్రిక్స్ నుంచి. అంటే ఎట్లా మనకి స్టాండర్డ్ ఓకే. గావాలా? లేదా ఐసోలేషన్ గావాలా? లేకపోతే డెడికేటెడ్ గావాలా? 3 టైప్స్ ఉంటాయి గదా! క్లస్టర్స్ దాంట్లో. ఆ 3 టైప్స్‌లో మనం చూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ జాబ్ క్లస్టర్స్‌లో ఇదేంటంటే ఇది మాక్సిమం ఇది ఆహ్, ఆహ్, మనకి ఎక్కడైతే ఏడీఎఫ్ నుంచి ట్రిగ్గర్ చేస్తామో, సో, ఇది ఆటోమేటిక్‌గా జాబ్‌ని తీసుకొని ఆటోమేటిక్‌గా ఎండ్ అయిపోతుంది. సో, దీన్ని మళ్ళీ మనము మిడిల్‌లో స్టాప్ జేసుకోలేం గదా! అవునవును. మనం మిడిల్‌లో దీన్ని స్టార్ట్ చేసుకోలేము. లేదు ఇన్ కేస్ మనము ఓకే. ఆహ్, ఆహ్, మనకి మనకి ఒక 2 పైప్‌లైన్స్ ఉన్నాయి. ఒక పైప్‌లైన్ రన్ అయిన 5 మినిట్స్‌కి లేదా ఒక 2 అవర్స్‌కి ఇంకో పైప్‌లైన్ రన్ అవ్వాలనుకున్నామనుకో, అట్లా ఉండదు గదా! ఈ జాబ్ క్లస్టర్స్‌లో. ఇన్ కేస్ మనం ఆ 2 అవునవును. పైప్‌లైన్స్ ఎట్ ద సేమ్ టైమ్ రన్ చేస్తే 2 ఒకేసారి రన్ అయిపోతాయి. లేదా ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతది. అట్లా ఉంటది. మనకి 2 ఆ! అవర్స్ టైమ్ పీరియడ్ అనేది మనకి వెయిటింగ్ పీరియడ్ ఉండదు గదా! సో, ఈ ఆల్ పర్పస్‌లో అవునవును. ఏంటంటే, మనము మాన్యుయల్‌గా రన్ చేసుకోవటమో, లేదా ట్రిగ్గర్స్ పెట్టుకోవడమో చేయొచ్చు అట్లా. మెయిన్ ఓకే. డిఫరెన్స్ అది. అండ్ అంటే సర్వర్‌లెస్ అనేది ఆ! మెయిన్ చెప్పండి. అడగండి. చెప్పండి. సర్వర్‌లెస్ ఆ! గురించి చెప్పండి. సర్వర్‌లెస్ అనేది మనకి తర్వాత అడుగుతాను. ఆహ్, ఈ సర్వర్‌లెస్ మనకి ఓకే. ఒక నోట్‌బుక్ రన్ చేసేటప్పుడు డేటాబ్రిక్స్‌లో ఓకే. మనకి రెండే అవునవును. చూపిస్తదనమాట. ఏంటిది ఆల్ పర్పస్ ఒకటి. అవునవును. ఇంకొకటి జాబ్ క్లస్టర్ కదండీ! కాదు. నోట్‌బుక్ లెవెల్‌లో మనకి రన్ చేయడానికి 2 చూపిస్తది. ఒకటి ఆల్ ఓకే. పర్పస్ ఓకే. ఒకటి, ఇంకోటి సర్వర్‌లెస్ ఒకటి చూపిస్తదనమాట. ఇట్లా. ఓకే అండి. హ్మ్. ఓకే. ఓకే. సర్వర్‌లెస్ ఒకటి అంటే మనం సర్వర్‌లెస్ చూజ్ మాక్సిమం చేసుకోవచ్చండి. క్లస్టర్ దేనికి అటాచ్ చేస్తున్నామని అక్కడ నోట్‌బుక్‌లో. చూజ్ చేసుకోవచ్చు. యెస్. ఓకే. ఓకే. అట్లా. ఈ సర్వర్‌లెస్‌లో ఏందంటే అండ్ మనకి వాడే ఇస్తాడనమాట. ఏది కంప్యూట్ రిసోర్స్ మన నోట్‌బుక్‌లో ఉన్న డేటా సైజ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా సర్వర్‌లెస్ అనేది అంటే మనం తీసేసుకుంటది. డిఫైన్ చేయలేము ఇక్కడ సర్వర్స్ డిఫైన్ చేయలేం. లెస్‌లో. అంటే యెస్. పవర్ గాని అవునండి. అంటే అవును. ఓకే. ఓకే. అర్థమైందండి. ఓకే. అంటే అది. అండ్ ఆల్ పర్పస్ అంటే మనము డిఫైన్ చేసుకోగలం కాబట్టి సో, బేస్డ్ ఆన్ దట్ మనం చూజ్ చేసుకుంటాం అనమాట. ఇంకోటి సర్వర్‌లెస్ ఆహ్, కాస్ట్ తక్కువైనా కాస్ట్ అంటే అదేలెండి. కాస్ట్ తక్కువైనా ఏందంటే మాక్సిమం అదే
కొన్ని లిమిటేషన్స్తో వర్క్ అవుతుంది డేటాబ్రిక్స్లో. మనం రో మాస్కింగ్, ఓకే. కాలమ్ మాస్కింగ్ ఐడియా ఉంది కదా సో మీకు? అవును. వాటికి ఏంటంటే రో మాస్కింగ్కి, కాలమ్ మాస్కింగ్కి డెడికేటెడ్లో కొన్ని లిమిటేషన్స్ ఇస్తుంది, స్టాండర్డ్లో కొన్ని లిమిటేషన్స్ ఇస్తుంది. సో అందుకని చెప్పి సర్వర్లెస్ ఎక్కువ యూజ్ చేయట్లేదు అనమాట. ఆ లెవెల్ ఏది రో మాస్కింగ్ చేసేటప్పుడు, కాలమ్ మాస్కింగ్ కానీ ఫిల్టరింగ్ కానీ ఇట్లా చేసేటప్పుడు అదొక డ్రాబ్యాక్. అట్లా ఓకే. మెయిన్ ఏంటంటే మనం రిసోర్స్ డిఫైన్ చేసుకోలేమనే దాన్ని బేస్ చేసుకొని సర్వర్లెస్ ఆన్ పర్పస్ అనేది ఇట్లా ఇక్కడ వర్క్ అవుతుంది అట్లా. ఓకే. అంటే మేజర్‌గా మనము ఆల్ పర్పస్ క్లస్టర్ యూజ్ చేస్తామా అండి? లేదు అట్లా అని కాదు. జాబ్ ఓకే. క్లస్టర్స్ యూజ్ చేస్తాం ఎందుకంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది కదా. సో అది మెయిన్లీ అవునవును. ప్రొడక్షన్ కోసమే డిఫైన్ చేశారు కాబట్టి మనం ఏడిఎఫ్ నుంచి కానీ లేదా ఎయిర్ ఫ్లో నుంచి కానీ లేదా స్నోఫ్లేక్ నుంచి కానీ మనం ఏదైనా స్ట్రీమింగ్ జాబ్స్ లేదా బ్యాచ్ ప్రాసెసింగ్ అయినా మనం చేసుకున్నప్పుడు కొన్ని లాంగ్ రన్నింగ్ జాబ్స్కి ఏంటంటే జాబ్ క్లస్టర్స్ యూజ్ చేస్తున్నాము. కొన్నిటికి చాట్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో వాటికి డేటా మనకి ఎస్క్యూఎల్ బ్యాక్గ్రౌండ్ రన్ అవ్వడానికి క్వైరీస్కి ఆల్ పర్పస్ యూజ్ చేస్తున్నాం అనమాట. వాటికి ఉన్న ఓకే. లిమిటేషన్స్ బట్టి కొన్ని కొన్ని అట్లా యూజ్ చేస్తూ వచ్చామన్నమాట. మాక్సిమం ఓకే. ప్రిఫర్డ్ అయితే అంటే జాబ్ క్లస్టర్స్ ప్రొడక్షన్ లెవెల్లో. అంటే ఏంది డిఫరెన్స్? ఎప్పుడు ఏది యూజ్ చేస్తామని అడుగుతారు కదా! అందుకే అలా అడిగాను. అంటే హలో! ఎప్పుడనేది రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు, కానీ మాక్సిమం అయితే జనరల్ క్వశ్చన్ వస్తుంది. ఆల్ పర్పస్ జాబ్ క్లస్టర్స్ మనం ప్రొడక్షన్లో ఏది యూజ్ చేస్తామంటే జాబ్ క్లస్టర్స్ మెయిన్ ఏంటి, ఎందుకంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది వెన్ కంపేర్ టు ఆల్ పర్పస్. జాబ్ క్లస్టర్స్ డిజైన్ ఫర్ ద ప్రొడక్షన్ యూజ్ అని చెప్పేసి అట్లా చెప్తాం అనమాట అంతే. ఓకే. ఓకే. అదే. హలో, ఓకే అండి వినీత్ గారు. అర్థమైంది. ఓకే. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి ఈ బిల్డింగ్ నుంచి? అంటే బిల్లింగ్ నుంచి ఏం చెప్పండి. లేవండి. ఇన్ కేస్ ఏడీఎఫ్ కాంపోనెంట్స్ ఏమైనా చెప్తారా? ఏడిఎఫ్ కాంపోనెంట్స్ రేపు నుంచి స్టార్ట్ చేద్దామండి. ఏడిఎఫ్ కాంపోనెంట్స్ రేపు మనము ఓకే. యూజర్ ఓకే. అంటే ఎంటర్ ఐడి చూసేసి ఏడిఎఫ్ రేపు మనం యూఐ ఓకే. లెవెల్లో ఒకసారి మానిటరింగ్ ఎక్కడ ఉంటుంది, పారామీటరైజేషన్ ఎట్లా, మన లింక్డ్ఇన్ సర్వీసెస్ యాక్టివిటీస్ ఎట్లా అనేది ఒక 2 days ప్రతి ఒక్క యాక్టివిటీని మనము స్టడీ చేద్దాము. అంటే లైక్ 2 days తర్వాత ట్రిగ్గర్స్, ట్రిగర్స్ రన్ మొత్తం టైమ్ అవన్నీ చెప్తారు కదా! ఓకే. ట్రిగర్స్, ఓకే. ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ ఎట్లా, అవి 3 టైమ్స్ రన్ టైమ్స్ ఉంటుంది, ఐఆర్స్ అవి చూపిస్తాము. అవును. ఓకే. అవన్నీ మనం ప్రాక్టికల్ చేద్దాం. అండ్ లింక్డ్ఇన్ సర్వీసెస్ అంటే ఎట్లా అంటే ఇందులో చూసాం కదా, సిస్టమ్ అసైన్డ్ యూస్ చేసుకొని అవునవును. చేద్దాము, తర్వాత సాస్ యూస్ చేసుకొని చేద్దాము. అది మనం ఒక ఓకే. డేటాని ఏడిఎల్ఎస్ నుంచి రన్ చేసుకుని డేటా సెట్స్ క్రియేట్ చేసుకోవటము, అండ్ వేరియబుల్స్ ఎట్లా, పారామీటరైజేషన్ ఎట్లా, అవన్నీ మనము రేపటి నుంచి అంటే ఈ అంటే ఎంటర్ ఐడి ఇది ఒకసారి చూసి ఏడీఎఫ్ అడగండి. ఇదంతా ఏడీఎఫ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ మౌంటింగ్ కూడా చెప్తారు కదండీ మీరు. అంటే ఎట్లా ఎట్లా డేటాబేస్‌కి ఉంటుందంటే మనం ఏడిఎఫ్ అయిపోయిన తర్వాత ఏడిఎఫ్ ఒక ఇక అయితే అంతకు ముందు ఒక క్లాస్ చెప్పేవాడిని, కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏమి అంత ఏడిఎఫ్ లో అంత ఎక్కువ అడగట్లేదు. మెయిన్ వచ్చేసరికి ఏడిఎఫ్ లో మీకు ఐడియా ఉంటుంది, కాపీ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్ అని. లేదండి. ఉమ్, అడుగుతలేరు కానీ హై ఉమ్. లెవెల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు హ్మ్. ఏమైనా వర్క్ చేశారా? అసలు ఇప్పటివరకు వర్కే చేయలేరా మీరు ఏడీఎస్‌లో పైప్‌లైన్స్ క్రియేట్ చేషన్ అంటే హై మనకి హై లెవెల్ ఇంటర్వ్యూ నాలెడ్జ్ ఉంది పరంగా అనేసరికి ఇన్ డెప్త్ అడుగుతారప్పుడు. అడుగుతున్నారు. అదే అంటే మనం అట్లా. ఏం కవర్ చేస్తాం అంటే ప్రతి ఒక్క యాక్టివిటీ కవర్ చేస్తాం. అంటే మెయిన్ మనం యూజ్ చేసేది ఇఫ్ ఓకే. యాక్టివిటీ ఓకే. కానీ, వాలిడేషన్ కానీ, స్విచ్ యాక్టివిటీ కానీ, ఫర్ ఈచ్ కానీ, లేకపోతే ఆ లిమిటేషన్స్ కొన్ని ఓవర్కమ్ చేసుకుంటూ పైప్లైన్ బిల్డ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఈచ్ యాక్టివిటీ ఉంది. మామూలుగా అవును. ప్రోగ్రామింగ్లో ఎట్లా మనం ఇన్నర్ లూప్స్ పెట్టుకుంటాం. 2 కానీ 3 కానీ ఇన్నర్ లూప్స్ అవును. పెట్టుకొని రాస్తాం. కానీ ఇక్కడ ఇన్నర్ లూప్స్ పెట్టుకోవాలంటే ఛాన్స్ ఉందంటే లేదు. ప్రతి ఒక్క లూప్‌ని పెట్టుకోవాలంటే ఎగ్జిక్యూట్ పైప్‌లైన్. వేరే ఒక లూప్‌ని ఒక పైప్‌లైన్‌లో, ఇంకొక లూప్‌ని ఇంకో పైప్‌లైన్‌లో పెట్టుకొని, ఆ రెండిటిని కనెక్ట్ చేయడానికి ఇంకో పైప్‌లైన్ పెట్టుకొని, ఇట్లా ఉంటదనమాట. ఆ లిమిటేషన్స్ బ్రేక్ చేసుకొని ఒక పైప్‌లైన్ ఎట్లా క్రియేట్ చేస్తామనేది. ఇట్లా మనకి ప్రాజెక్ట్‌కి ఓకే. అంటే ఎట్లా యూజ్ అవుతదో అయన్నీ యూసేజ్ చూద్దాము. అండ్ లింక్డ్ఇన్ సర్వీసెస్ చూద్దాము. కాపీ అంటే ఫెచ్చింగ్ మన డేటా ఏడిఎల్ఎస్ నుంచి తీసుకోవాలి కదా! మనం మెయిన్ దాంట్లో అవునవును. ఫస్ట్ మెటీరియల్ మ్యాట్రిక్స్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటిది? రా లేయర్. ఎట్లా తీసుకుంటాము? లింక్డ్ఇన్ సర్వీసెస్ క్రియేట్ చేసి అండ్ డేటా సెట్స్ క్రియేట్ చేసి మనం కాపీ చేసుకుంటాం. కాపీలో 4 టైప్స్ ఉన్నాయి. అవే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఏడిఎఫ్ చూద్దాం. ఏడిఎఫ్ ఓకే. తర్వాత మనం పైస్పార్క్, ఎస్‌క్యూఎల్ జాబ్స్, పైస్పార్క్ స్క్రిప్ట్స్, ఎస్‌క్యూఎల్ స్క్రిప్ట్స్ అనేది డేటాబేస్‌లో మనం రన్ చేసి తర్వాత దాంట్లో డేటాబేస్‌లో ట్రబుల్ షూటింగ్ ఒకటి చూపిస్తాను. అండ్ డేటాబేస్‌లో యూనిటీ క్యాటలాగ్ అడుగుతున్నారు. యూనిటీ అవునవును. క్యాట్‌లాగ్ గూడా యూనిటీ క్యాట్‌లాగ్ గూడా మొత్తం దానిలో ఉన్న ఆపరేషన్స్ అన్నీ ఒకసారి చూపిస్తానన్నట్టు.
యూనిటీ క్యాటలాగ్ కూడా. ఓకే అండి. ఓకే. మెయిన్ ఏడిఎఫ్ ఒక ఒక 1 వీక్ జరుగుతది. ఏడిఎఫ్ 1 వీక్ తర్వాత ఓకే. నెక్స్ట్ అంటే సార్ అర్థం కాలే. నో ప్రాబ్లమ్ అండి. అంటే జస్ట్ అడుగుతున్నాను అంతే. ఓకే. అదే చెప్తున్నా. అండ్ తర్వాత మనము ఓకే అండి. PySpark, SQL, డేటాబ్రిక్స్ అదొక మాక్సిమం అది ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి దాని మాక్సిమం అన్ని కవర్ చేయడం చూస్తున్నాము. డేటాబ్రిక్స్ అయితే మాక్సిమం మొత్తం కవర్ చేస్తామండి. తర్వాత ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాం మళ్ళీ లాస్ట్ బ్యాచ్ నుంచి మీరు అడుగుతా ఉన్నారు ఇంటర్వ్యూస్‌లో. ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎలా చేయడము, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఇవి కూడా చెప్తారు కదండీ! అవి కూడా చెప్తారు. ఓకే. ఖచ్చితంగా. ఓకే. క్యాషింగ్, పర్సిస్టెంట్ అవన్నీ సింటాక్సే ఉంటది. సో, మనం ఎట్లా ఎందుకు యూజ్ చేస్తాము, ఏ టైంలో యూజ్ చేస్తాం అనేది మనం మొత్తం అది కూడా చూద్దాము. కొన్ని ఏంటంటే అంటే ఏది ఆప్టిమైజేషన్ ఎప్పుడు బెటర్ టెక్నిక్స్ అని మనకి మనం చేద్దాం కానీ చూయించడానికి డిఫరెన్స్ కనపడదు. ఎందుకంటే మన దగ్గర డేటా కొద్దిగే కాబట్టి సో, మనకి డిఫరెన్స్ తెలియదు కదా! అవునవును. కొన్ని అట్లా అవునవును. ఉంటది. కానీ ఇంటర్వ్యూ పర్పస్‌లో గానీ మనకి ఆహ్, ఆహ్, అట్లా ఐ మీన్ నోట్‌బుక్ లెవెల్‌లో మనకి ఎట్లా స్క్రిప్ట్‌లో అప్లై అవుతది, ఎట్లా రన్ అవుతదనేది మొత్తం ప్రాక్టికల్‌గా చేశానండి. ఓకే అండి. ఓకే. సరే. అండ్ యూనిటీ క్యాటలాగ్ చెప్పలేదు లాస్ట్ టైమ్ నుంచి. అండ్ యూనిటీ క్యాటలాగ్ కూడా చెప్తాను ఒకసారి. ఏ పర్మిషన్స్ ఎట్లా ఉంటది, యూనిటీ క్యాటలాగ్ నుంచి ఫెడరేషన్‌కి ఎట్లా ఫెడరేషన్ పవర్ బిఐకి ఎట్లా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అది కూడా చెప్తాను. అండ్ ఏదో చెప్దామని రాసి పెట్టుకున్నాను మర్చిపోయాను. హలో. హలో. చెప్పండి హలో. ఏదో అడుగుతున్నట్టున్నారు. హలో. నాకు డౌట్ ఉంది బిల్డింగ్‌లో. హలో. హలో. మనీష్ గారా? అవునండి. వాయిస్ కట్ అవుతుంది. కొంచెం పెద్దగా మాట్లాడతారా? ఓకే. చెప్పండి. ఇప్పుడు ఒక రిసోర్స్ గ్రూప్‌లో డేటాబేస్ ఉంది. అజూర్ డేటాబేస్. అది ఓకే. 14 డే ట్రయల్ ఇస్తాడు కదా! అజూర్ అవును. డేటాబేస్. 14 డేస్ అయిపోయాక అది టర్మినేట్ చేయాల్సిన ఐ మీన్ అందులో డేటా ఉండి ట్రాన్స్‌ఫర్మేషన్ నోట్‌బుక్స్ అన్నీ ఉంటాయి కదా! సో, అది టర్మినేట్ చేయనప్పుడు రిసోర్స్ గ్రూప్‌కి ఫ్రీ ట్రయల్ ఉంది. బట్ అజూర్ వాడు ఎందుకు రెండిటికి కాస్ట్ ఇన్కర్ చేస్తున్నాడు? అర్థం కాలేదు నాకు అర్థం. ఒకసారి మళ్ళీ అడుగుతారా? ఇప్పుడు మీ దగ్గర 14 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంది. మీరు అజూర్ డేటాబేస్ అనేది యూజ్ చేస్తున్నారా? అంటే నా పాత అకౌంట్‌లో యూజ్ చేశాను. ఓకే. ఒక రిసోర్స్ గ్రూప్‌లో అజూర్ డేటాబేస్ అకౌంట్ ఉంది. 14 డేస్ అయిపోయింది. అందులో నా ఇంపార్టెంట్ నోట్‌బుక్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ ఓకే. నేను ప్రాక్టీస్ చేసినయి అవన్నీ యూట్యూబ్‌లో ఓకే. చూసి. హలో. ఓకే. ఓకే. బట్ 14 డేస్ అయ్యాక నేను అది డిలీట్ చేయలేదు. సో, అంటే ఐ మీన్ అవి లోకల్ స్టోరేజ్‌కి తీసుకోకుండా డిలీట్ చేయలేదు. సో, ఓకే. వాడు రెండిటికి కాస్ట్ ఇన్కర్ చేశాడు. ఇలా చేస్తారండి. కూడా అవుద్దా? అవుతది. చేస్తారు. అంటే రిసోర్స్ గ్రూప్‌కి 1 మంత్ అవ్వలేదు. రిసోర్స్ గ్రూప్‌కి 1 మంత్ అవ్వకపోయినా మనం డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ అనేది అంటే మీరు డేటాబ్రిక్స్ ఈ క్లస్టర్స్ ఇవన్నీ రన్ చేయకుండా అంతే ఉంచారా? లేకపోతే టెర్మినేట్ అయిపోయినాయా? లేదు. అన్నీ ఎండ్ చేశాను. ఓన్లీ జస్ట్ డేటాబేస్ ఉంది అంతే. ఆ సర్వీస్ అందులో ఉంది రిసోర్స్ గ్రూప్‌లో. అట్లయితే మీకు బిల్లింగ్ ఎక్కువ పడదండి. మీకు 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఉంటది కాబట్టి మీరు అవన్నీ ఫైల్స్ అన్ని స్టోరేజ్ ఏడిఎల్ఎస్‌లో ఉన్నాయి కాబట్టి మీకు మాక్సిమం యూసేజ్ అనేది పడదు. మీకు ఎక్కువ డ డ ఐ మీన్ మనీ అనేది బిల్లింగ్ అనేది జనరేట్ అవ్వదు. బట్ జనరేట్ అయింది. అందుకే అడుగుతున్నా. అందుకే ఆ డౌట్ అడిగాను నేను ఇవాళ. ఓకే. అర్థమైంది. ఓకే. చూడాలయితే కాస్ట్‌లీ వాడు పర్టిక్యులర్‌గా కూడా ఇవ్వట్లేదు. అట్లయితే పడదండి. మనం ఏదన్నా యూజ్ చేసి రన్నింగ్ అవుతూ ఉంటేనే బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి మనీ అనేది జనరేట్ అవుతది. జాబ్స్ రన్ అవ్వట్లేదు. బట్ అజూర్ సర్వీస్ డేటాబేస్ సర్వీస్ రన్ అవుతుంది. ఐ మీన్ డేటాబేస్ అయితే ఉంది ఆన్‌లోనే. ఆ రిసోర్స్ గ్రూప్‌లో. డేటాబ్రిక్స్ ఉన్న మినిమల్ పడతది. ఒకవేళ ఇన్ కేస్ మీరేమైనా క్లస్టర్స్ రన్ అప్ ఐ మీన్ ట్రిగ్గర్ చేసినా అంటే అప్‌లో పెట్టి యూజ్ చేస్తున్నా వాటికి పడతది గానీ మినిమమ్ అయితే పడతది. వర్క్ స్పేస్ అంటే రన్నింగ్‌లో ఉంటే. హ్మ్. ఓకే. అట్లా. ఓకే అండి. బిల్ ఎంతొచ్చిందో దాన్ని బట్టి కానీ మాక్సిమం యూసేజ్ అయితే ఉండదు. మాక్సిమం మనకి క్లస్టర్ అనేది అప్ అండ్ రన్నింగ్‌లో ఉంటేనే మనకి బిల్ జనరేట్ అవుతది. ఓకే. ఓకే అండి. ఓకే. గాట్ ఇట్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేవండి.
రేపు మనము ఆ స్వరూప్ గారు వచ్చినప్పుడు చూద్దాం ఇది. ఎంట్రా ఐడి ఇది అట్లా యూఐ లెవెల్‌లో. అండ్ ఆలోపు బిజినెస్‌గా మీ దగ్గరే కొంచెం అకౌంట్స్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి రేపు లేదు ఒకసారి నేను ట్రై చేస్తారా? నేను ట్రై చేస్తానండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఖచ్చితంగా. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ ఓకే. 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 రేపు మనం ఏడీఎఫ్ స్టార్ట్ చేద్దాము. మనం ఉన్న యాక్టివిటీస్ అన్నీ ఓకే. ఒక్కొక్కటి మొత్తం ఏమేమి యాక్టివిటీస్ అనేది నేను లిస్ట్ ఇస్తాను. కుదిరితే రేపు మొత్తం ఆ యాక్టివిటీస్ అన్నీ మనము థరోగా స్టడీ చేసి వాటి మీద హ్యాండ్స్ ఆన్ చేసిన తర్వాత మనం డేటాబేస్ మూవ్ అవుదాం. ఓకేనా? ఓకే అండి. ఓకే. కాదండి మీరు ఇది నోట్ ప్యాడ్‌లో రాస్తున్నారు కదా! అది షేర్ చేస్తారా ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే? షూర్. నేను మా డాక్యుమెంట్స్ కూడా ఎతికి నేను ఇస్తానండి మీకు నోట్స్. నోట్స్ అండ్ ఆ! ఎక్స్‌రే ఓకే. క్వెషన్స్ ఓకే. నో కూడా మీకు ప్రాబ్లమ్. అన్ని క్వెషన్స్, ఆన్సర్స్ ఓకే. అనేది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే. థాంక్ యూ. నేను ఇస్తాను. నేను ఇద్దామనే ఉన్నాను. కొంచెం ప్రాజెక్ట్ బిజీగా జరుగుతా ఉంది. ఆ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ ఉన్నాను. నేను కూడా అందుకని షీట్స్ అన్ని చేయలేదు. నేను అన్ని చేసి మరి మీకు ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్. ఓకే. ఓకే అండి. ఓకే. రేపు సెక్షన్‌లో జాయిన్ అవుదాం మనం. ఓకేనా? థాంక్ యూ అండి. ఇంకేం డబ్స్ లేవుగా? లేవండి. ఓకే. థాంక్స్. బాయ్. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్.